ఐదేళ్ల వైసీపీ పాలనపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అనేక భూదందాలు, అక్రమాలు, సహజ వనరుల దోపిడీ జరిగిందని అన్నారు. 35,000 కోట్లు విలువ చేసే 1,75,000 ఎకరాలు అక్రమాలు జరిగాయన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు, ఇసుక దందాతో 9,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఇలా అనేక విధాలుగా ప్రజాధనాన్ని, సహజ వనరులను దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 10,000 ఎకరాలు కాజేయడం జరిగింది. ఇసుక దందాతో 9,750 కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద జీవో నంబర్ 512ను ఈ ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయడం జరిగినది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి ఎంత పాల్పడ్డారో